మాజీ మంత్రి ఆర్కే రోజాపై జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మండిపడ్డారు. రోజా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందని అన్నారు. రోజా 10 సంవత్సరాలు జైల్లోనే ఉండాల్సి వస్తుందంటున్న కిరణ్ రాయల్తో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి రోజా మరోసారి కూటమి ప్రభుత్వంపై నిప్పులు జరిగారు. ముఖ్యంగా ఏదైతే తాను అవినీతికి పాల్పడినట్లయితే తనను అరెస్ట్ చేసుకోమనింది. అంతేకాకుండా జగన్ ఫ్లెక్సీకి ఫోటోలకు కూడా కూటమి నేతలు భయపడుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందంటూ అదేవిధంగా అందుకే ఫ్లెక్సీలు ఫోటోలు తీసివేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అయితే రాష్ట్రం తిరోగమన దిశగా ప్రయాణం చేస్తుంది. తమ పాలనలో ఏదైతే మొత్తం హామీలన్నీ అమలు చేశామో ప్రస్తుతం సూపర్ 6 లేదు, గాడిది గుడ్డు లేదంటూ ఆమె మాట్లాడింది. ఈ నేపథ్యంలో ఏదైతే రోజా మాటలకు జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఏమని సమాధానం చెప్తాడో తెలుసుకుందాం. చెప్పండి, రోజా ఈ విధమైన కామెంట్స్ చేసింది అంటే సూపర్ 6 మీరు అమలు చేయలేదు, అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా మరోవైపు ఫ్లెక్సీలకు మీరు భయపడుతున్నారు, జగన్ ఫ్లెక్సీలకు అవినీతిని చేసింటే అరెస్ట్ చేయండి చూద్దామంటూ కూడా చెప్పింది. 6 నెలల సమయం ఇచ్చినప్పటికీ మీరేం చేయలేకపోతున్నారంటూ కూడా నేను మా అవ్వ రోజావకి నోటి దూలంగా తగ్గినట్లేదన్న. ఎందుకంటే జగన్ ఓటమి కారణంలో ప్రధానంగా 5 మంది ఉంటే దాంట్లో ఏమొకటి ఉంటుంది ఆ 5 మందిలో. ఎందుకంటే వీళ్ళు ఉద్దురాబాబు వీళ్ళకి బాయ్ చెప్పేసి ఇంట్లో కూర్చోబెట్టారు. ఎందుకంటే వీళ్ళు అవినీతి చేసే అక్రమాలు కానీ వీళ్ళు నోటి దూల కానీ వీళ్ళు సామాన్య ప్రజల నుంచి కార్యకర్తలు ప్రతి ఒక్కరిని ఎలా మాట్లాడతారో మనం చూసుంటాం. ఈరోజు ఒకటే చెప్తాను, ఇందాక ఏదో మాట్లాడి చూసాను నేను కూడా, ఏదో బ్యానర్లకి ఫ్లెక్సీలు భయపడతామంట. ఫ్లెక్సీలు పర్మిషన్ చేసుకుంటే ఎవడు భయపడతాడు? పర్మిషన్ లేకుండా మీ నాన్న రోడ్డు, మీ తాత రోడ్డు మధ్యలో బ్యానర్లు పెట్టి ట్రాఫిక్ జామ్ చేసి భక్తులు తిరుమలకు వచ్చే భక్తులు కానీ ఇక్కడ స్థానికులు కానీ పోనీయకుండా అడ్డుకుంటా అంటే మీరు అధికారంలో అనుకుంటారు. ఇంకా అధికారంలో జన్మలో రారు. ఇంకా అధికారం లేదు, మీ పార్టీ లేదు, గాడిద గుడ్డు లేదు. అదే గాడిద గుడ్డు చెప్తాను, మీ పార్టీ లేదు, గాడిద గుడ్డు లేదు. అసలు మీరు ఉండరు, మీ పార్టీ ఉండదు. ఊరికే ఓటమి భయం, అదేదో గాంభీర్యత చూపిస్తారు. లోపల చాలా భయపడుతున్నారు. ఖచ్చితంగా అరెస్ట్ చేసుకుంటాను కదా, లిస్టులో ఉండవు. తమ అవినీతి మొత్తం బయట తీస్తున్నాం, ఏమేం చేశారో మొత్తం 100 కోట్ల స్కామ్ మొత్తం బయట తీస్తున్నాం. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రోజావా అరెస్ట్ చేసి జైలుకి పోతే మాత్రం 10 ఏళ్ళు బయటికి రాదు. ఇది మాత్రం వాస్తవం. 10 సంవత్సరాలు బయటికి రాదు. ఎందుకంటే అన్ని కేసులు ఉన్నాయి మీద. చేస్తాం, అన్ని ఓపికగా ఉంది. ఒక ఆడపిల్ల కదా అని చెప్పి ఆలోచనలో ఉన్నారు తప్ప, ఏమో ఆలోచిస్తారు తప్పగానే. కానీ చట్టం తన పని చేసుకుంటుంది. నోటిదులు తగ్గించుకుంటే మంచిదని చెప్పి కూడా రోజావకి హెచ్చరిస్తున్నాను. ఏదైతే మహిళలకు బస్సు ప్రయాణాన్ని ఇంతవరకు ఇవ్వలేదు, తాను డబుల్ డెక్కర్ బస్సు తెస్తే ఏదైతే ఫ్రీగా మున్సిపాలిటీలో కార్పొరేషన్లో తిప్పుతుంటే దాన్ని మూలన పెట్టారంటూ కూడా ఏదైతే తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి అంటున్నారు. అంటే మీరు కావాలనే అతనికి పేరు వస్తుందనే మీరు డబుల్ డెక్కర్ బస్సు మూల పెట్టారు. డబుల్ డెక్కర్ బస్సు పేరుతో ఒక 10 కోట్లు స్కామ్ చేశారన్న. ఎందుకంటే డబుల్ డెక్కర్ బస్సు 2 కోట్లు అని చెప్పి అప్పుడు 4 బస్సులకు అప్రూవల్ పెట్టారు. దాని మీద నేనే మాట్లాడింది. అప్పుడు అప్రూవల్ పెట్టి ఆ బస్సులు తిప్పేటప్పుడు తిరుపతి పర్యావరణ చాలా మంచి చెట్లు వాతావరణం ఉండేది. ఆ బస్సుకి అడ్డం చెప్పి మొత్తం కొట్టేశారు. ఆ బస్సులో లాస్ట్కి మున్సిపల్ అధికారులు తిరిగే వాళ్ళు ఆ బస్సులు ఏడుంది ఇప్పుడు తిరుపతి శ్మశాన వాటికి పక్కన షెడ్లో పడేస్తున్నారు ఎవరి బస్సులు. ఆ బస్సుతో పాటు ఇంక 3 బస్సులు అప్రూవల్ పెట్టారు. ఒక బస్సుకి దిక్కులే, జనం ఎక్కేవాళ్ళు లేరు. ఆ బస్సు కూడా తిరుపతి దేవస్థానం సంబంధించి బస్సు ఒకటి ఉంది, మంచి బస్సు ఉంది, ఉచితంగా టీటీడీ తిప్పుతూ ఉంది. వీళ్ళు బస్సులు పెడితే స్కామ్ చేశారు కాబట్టి మేము వద్దని చెప్పాం. ఆ బస్సు తెచ్చుకు మేమేం చేయాలన్నా, తిరుపతిలో ఉన్న చెట్లన్నీ కొట్టేశారు. బస్సు తిరగాల ఒకటే. ఆ బస్సు వల్ల స్కాములు కానివ్వండి, గత ప్రభుత్వంలో మున్సిపల్ ఆఫీసర్ జరిగిన స్కాములను కూడా మేము బయట తీస్తున్నాం. కాబట్టి ఆ డబుల్ బస్సు మాకు అవసరంలా పెట్టుకొని ఆ రోజానో కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ మొత్తం వర్గాలతో మీరు వైసీపీ యాత్రకు పనికొస్తుంది బస్సు మీరే తిరుక్కోండి, మాకైతే అవసరం లేదు బస్సు. ఆడదామ ఆంధ్రాలతో పాటు ఏదైతే టూరిజం విభాగంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని మీరు ఫిర్యాదులు చేశారు. అదేవిధంగా ఏదైతే టూరిజం మినిస్టర్ అయితే స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి కూడా రోజా మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయని, కానీ ఇప్పటి వరకు 6 నెలలు గడిచాయి. మీ వైపు నుంచి ఏమీ స్పందన లేదు. అయితే ఆమె ఛాలెంజ్ చేస్తుంది, చేతనైతే మీ దగ్గర ఆధారాలు ఉంటే నన్ను అరెస్ట్ చేయండి అని. మీరు అరెస్ట్ చేయగలరా, లేకపోతే అసలు విచారణ మొదలు కాలేదు కదా అన్న? ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైందన్న. ఇప్పుడు 6 నెలల్లో మేము పరిపాలన మీద దృష్టి పెట్టున్నామన్నా. పరిపాలన చేయాలి, ఫస్ట్ ఇచ్చిన హామీని నెరవేర్చాలి. ఇప్పుడు అని రోజా బస్సులు ఉచిత బస్సులు ఆడని రేపు సంక్రాంతి నుంచి ఉచిత బస్సులు ఇస్తున్నాం. మీరు 5 ఏళ్ళు ఏమీ చేయలేదు, మేము 6 నెలలు వచ్చి చేస్తున్నాం. చేయాల్సిన చేస్తున్నాం. 5 ఏళ్ళు మీరు శూన్యం చేసి ఇప్పుడు మమ్మల్ని తిట్ట మేము చేయాల్సి ఎప్పుడు ఏం చేయాలో మాకు అన్నీ తెలుసు, ఎప్పుడు అరెస్ట్ చేయాలో కూడా మాకు తెలుసు. సింపతి కోసం రోజా కొత్త డ్రామా ఆడుతూ ఉంది. సింపతి కోసం మేము అరెస్ట్ చేశారనేసి మొహమాటం లేదు. 300-400 కోట్లు కొట్టేసింది స్పోర్ట్స్ అథారిటీలో ఉన్నప్పుడు మంత్రిగా. ఖచ్చితంగా ఏమని వీళ్ళ శిష్యుడు అవుతాడో వాడు అతనున్నాడు సిద్ధార్థ రెడ్డి బైరెడ్డి, అతనికి ఏమవుతాడో తెలియదు, కానీ వీళ్ళని కలిసి జైలు పంపిస్తాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి,
ఇద్దరిని ఒకే సెల్లో వేయం, సపరేట్గా వేస్తారు, చట్టం ఒప్పుకోదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కిరణ్ రాయల్ చెప్తున్న దాని ప్రకారం అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మాత్రం ఖచ్చితంగా రోజాకు పడుతుందంటూ జోషన్ చెప్తున్నాడు. మొత్తం మీద చూస్తే ఆ రోజా మేకపోతు గాంభీర్యంతో ప్రకటనలు చేస్తున్నారు, కానీ అసలు వాస్తవం ఏమిటో ఆమెకు కూడా తెలుసునని కిరణ్ అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి.